ఇక్కడ లొకేషన్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో. ఇప్పుడు నేను కాణిపాకం అయితే వెళ్ళబోతున్నాను. శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయాన్ని అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏనుగులైతే చూడండి ఎంత బాగున్నాయో. ఇవి నిజమైన ఏనుగులు అనుకునేరు కాదు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ ది ట్రావెలర్. ఇప్పుడు మీకు కాణిపాకంలో ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయాన్ని అయితే చూపిస్తాను చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ కి త్వరగా 1000 మంది సబ్స్క్రైబర్‌ని కంప్లీట్ అయితే చేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టి వీడియోని షేర్ అయితే చేయండి. ఇక్కడ మీకు వెంకటేశ్వర స్వామి ముఖ చిత్రం అయితే కనబడితే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ అయితే చేయండి. తిరుపతిలో ఉండి మనం ఎక్కడ నుంచి చూసినా గానీ శ్రీ వెంకటేశ్వర స్వామి ముఖ చిత్రం ఈ కొండల రూపంలో మనకి ఇప్పుడు దర్శిస్తూనే ఉంటుంది. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే రూట్ ను మనం ఎంతో ఎంజాయ్ చేస్తూ పోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక్కసారి లొకేషన్లు అయితే చూడండి ఎంత బాగున్నాయో. దూరంగా ఉన్న కొండ మీద కనిపిస్తున్న ఉకిలామాత అమ్మవారి దేవాలయానికి అయితే వెళ్ళండి, చాలా బాగుంటది. ఉకిలామాత అమ్మవారి దేవాలయం చూడని వారుంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉకిలామాత అమ్మవారి దేవాలయం వీడియోస్ అయితే షార్ట్స్ రూపంలో పోస్ట్ చేశాను చూడండి. ఇక్కడి నుంచి మీరు లొకేషన్లు అయితే గమనియండి. చాలా అంటే చాలా బాగున్నాయి లొకేషన్లు. దావ పొడుగున ఇదే విధంగా ఉన్నాయి లొకేషన్లు అయితే. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే రూట్ లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ పోవచ్చు నేచర్ తో. మీరు కాణిపాకానికి వెళ్ళాలంటే ఒకసారి బైక్ లో తిరుపతి రూట్ నుంచి అయితే వెళ్ళండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ నేచర్ తో వెళ్తారు. ఈ వేలో మనం జర్నీ చేసేటప్పుడు కొండలు అనేవి మనకి చాలా దగ్గరగా వస్తాయి. అందుకనే లొకేషన్ చూడటానికి చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వేలో. ఒకసారి ఇక్కడ ఈ కొండనైతే చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. అదే విధంగా ఎంతో అద్భుతంగా ఉంది కదా ఈ కొండ చూడటానికి. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగ్ టైంలో ఈ వేలో అయితే జర్నీ చేయండి. ప్రకృతి అందాలు మీకు ఇంకా అద్భుతంగా కనపడతాయి. తిరుపతి నుంచి కాణిపాకానికి వెళ్లే రూట్ లో ఒక టోల్ గేట్ అయితే వస్తుంది. 2 వీలర్ కి అయితే ఛార్జ్ చేయరు. మరి 4 వీలర్ కి వాటికి ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు. 4 వీలర్ కి ఎంత ఛార్జ్ చేస్తారో మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం గురించి మాట్లాడుకుంటే, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో ఉంది. ఇక్కడ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి స్వయంభుగా వెలిచారని చెప్తారు. దానికి సంబంధించిన కథని ఇప్పుడు మనం తెలుసుకున్నాము. అది ఒక పల్లెటూరు. ఆ పల్లెటూరు పేరు విహారపురం. ఈ విహారపూరిలో వైకల్యం కలిగిన ముగ్గురు అన్నదమ్ములు నివసిస్తూ ఉంటారు. ఈ ముగ్గురి అన్నదమ్ములలో ఒకరికేమో చెవిటి, మరొకరికేమో మూగ, మరొకరికి గుడ్డి. వైకల్యం ఉన్నప్పటికీ వారు నిజాయితీగా ఎవరి దగ్గర చేయి చాచకుండా వారికి ఉన్న కొద్ది భూమిలోనే వారు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉండేవారు ఆ ముగ్గురు అన్నదమ్ములు. కొన్ని సంవత్సరాల తరువాత ఈ విహారపురిలో ఒక భయంకరమైన కరువు ఏర్పడింది. ఈ కరువు ఏర్పడడం వల్ల అక్కడ వ్యవసాయం చేసుకునే దానికి కనీస నీరు వనరులు కూడా లేవు. అంత భయంకరమైన కరువు ఏర్పడింది ఈ విహారపురిలో. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న ఆ ముగ్గురు అన్నదమ్ముల జీవితం చాలా కఠినంగా మారింది. ఆ ముగ్గురు అన్నదమ్ములకు ఒక ఆలోచన అయితే వచ్చింది. మన బావిని ఇంకా ఎక్కువగా లోతుగా త్రవ్వడం వల్ల నీరేమన్నా వస్తాయేమో అని చెప్పి. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఈ ఆలోచనకు సరే అని బావిని అయితే త్రవ్వుతున్నారు లోతుగా. ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒకరేమో గుణపంతో బావిని తవ్వుతున్నారు. మరొకరేమో తవ్విన మట్టి ఎత్తుతున్నారు. మరొకరేమో ఎత్తిన మట్టి బావి నుంచి పారవేస్తున్నారు. ఆ సమయంలో వారు కొద్దిగా బావిని లోతుకు త్రవ్వడంతో కొన్ని నీరైతే వచ్చాయి. ఈ బావిని ఇంకొద్దిగా లోతు త్రవ్వడం వల్ల ఇంకా ఎక్కువ నీరు వస్తాయనే ఆలోచనతో గుణపాన్ని గట్టిగా అయితే వేశాడు. వీరు గట్టిగా విసిరిన గుణపం ఆ బావిలోని ఒక రాయిని తగలడం వల్ల ఆ రాయి నుంచి రక్తం చిమ్మిచ్చి ఈ ముగ్గురు అన్నదమ్ముల మీద అయితే ఈ రక్తం పడింది. కొన్ని క్షణాలలోనే ఆ బావిలోని నీరు మొత్తం ఎర్రగా రక్తం కలర్ లో అయితే మారిపోయాయి. రాయి నుంచి వచ్చిన ఈ రక్తం ఈ ముగ్గురు వికలాంగులైన అన్నదమ్ముల మీద పడ్డం వల్ల ఆ ముగ్గురు అన్నదమ్ముల వికలాంగ తత్వం అయితే పోయింది. ఆ బావిలోని నీరు కొద్ది క్షణాలలోనే ఎర్రగా మారడం చూసిన ఆ ముగ్గురు అన్నదమ్ములు భయంతో పరిగెత్తుకుంటూ వారి గ్రామానికైతే వెళ్లారు.
ఆ గ్రామంలోని ప్రజలందరికీ ఈ ముగ్గురు అన్నదమ్ములు ఈ విషయం చెప్పగా, ఆ గ్రామంలోని ప్రతి ఒక్క ప్రజలు ఈ బావి దగ్గరికైతే వచ్చారు. ఆ బావి దగ్గరకొచ్చిన ఊరు ప్రజలంతా స్వయంభు వినాయక స్వామి నుంచి రక్తం గారడం చూసి ఎంతో బాధపడ్డారు. దీంతో వారంతా ఆ వినాయక స్వామిని బావి నుంచి గడ్డకు తీసుకొని రావాలని చెప్పి చాలా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నాలంతా వృధా అయ్యాయి. దీనితో ఆ గ్రామ ప్రజలంతా చేసేది ఏమీ లేక ఆ బావి దగ్గర ఆ స్వయంభు వినాయక స్వామికి పూజలైతే చేశారు. ఆ గ్రామస్తుల పూజకు వినాయక స్వామి శాంతించి ఆ బావిలోని నీరుతో పాటు వినాయక స్వామి కూడా గడ్డకు చేరారు. ఈ మహా అద్భుతాన్ని చూసిన ఆ గ్రామ ప్రజల కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తూనే ఉన్నాయి. కానీ అంటే పావు ఎకరం మడి భూమి అని, పారకం అంటే తమిళంలో నీరు ప్రవహించడం అని అర్థం వస్తుంది. అలా ఆ బావిలో ప్రవహిస్తున్న కొబ్బరి నీటిని కాణిపారకం అన్నారు. కాణిపారకంగా ఉన్న పేరు కాణిపాకంగా అయితే మార్పు అయితే చెందింది. నేను చెప్పిన కాణిపాకం యొక్క దేవాలయం హిస్టరీ కరెక్టో కాదో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్నది దర్శనానికి వెళ్లే లైన్. దర్శనం లైన్ నుంచి కొద్దిగా ముందుకు వస్తానే ఈ చోటైతే వస్తుంది. ఈ చోట్లోనే మనం ఫోన్లన్నీ ఇచ్చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ దగ్గరే మనం ఫోన్లన్నీ ఇచ్చి దర్శనానికి అయితే వెళ్ళాలి. దర్శనం అయిపోయి తిరిగి మళ్ళీ ఫోన్ అయితే తీసుకున్నాను. కాణిపాకంలో మనకు దర్శనం ఈజీగా 1 ఆర్ 2 అవర్స్ అయితే పడుతుంది. లేదా ఎక్కువ రష్ గా ఉంటే 3 అవర్స్ అయితే ఉంటుంది. కాణిపాకంలో 2 రకాల దర్శనాలు అనేవి ఉంటాయండి. అందులో ఒకటి ఫ్రీ దర్శనము. దీనికి మనం ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇంకొకటి శేష దర్శనం ఉంటుంది. శేష దర్శనానికి మనం ₹100 అనేది పే చేయాలండి. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయంలో మనం ఫుడ్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ దేవాలయంలో అక్కడక్కడ అన్నదానం చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రసాదాల కౌంటర్ అండి. ఇక్కడ లడ్డు, పులిహోర, వడ అయితే దొరుకుతాయి. వాటి అమౌంట్ అయితే అక్కడే బోర్డు మీద అయితే ఉంది చూడండి. వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత వినాయక స్వామి గుడి వెనకాల ఈ శివుడి గుడి అయితే ఉంటుంది. దర్శించుకోండి. చాలా అంటే చాలా బాగుంది గుడి. వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత చాలా మంది ఈ టెంపుల్ కి దర్శనానికి అయితే వెళ్లరు. మరెందుకో అది. శివుడు, పార్వతి, వినాయక స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు అయితే చూడండి. ఇక్కడ ఎంత పెద్దగా కట్టారో. ఇక్కడ ఏనుగులనైతే చూడండి ఎంత బాగున్నాయో ఈ 2 ఏనుగులు. చాలా అంటే చాలా బాగున్నాయి కదా ఈ 2 ఏనుగులు. కానీ అవి నిజమైన ఏనుగులు అనుకునేరు. నిజమైన ఏనుగులైతే కాదు. అవి బొమ్మ ఏనుగులు చూడండి మీరే. నేను వాటిని దూరం నుంచి చూసి నిజమైన ఏనుగులేమో అనుకున్నాను. కానీ అవి దగ్గరికి వస్తానే తెలిసాయి అవి బొమ్మ ఏనుగులని. కానీ చూడటానికి చాలా బాగున్నాయి కదా రియాలిటీగా. ఇక్కడ రథం అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. అలాగే కాణిపాకంలో ఎవరైనా ఈ రథోత్సవం చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. ఈ రథం మీద రూపాయి, ₹5, ₹2 బిళ్ళలు, అలాగే బొరుగులు, బియ్యము ఈ 3 కలిపి జల్లుతున్నారు. అలా ఎందుకు జల్లుతున్నారో మీకు తెలిసుంటే కామెంట్ అయితే చేయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. ఇక్కడ శివుడి గుడి అయితే చూడండి ఎంత బాగుందో. అలాగే ఇప్పుడు శివయ్య స్వామిని దర్శనం అయితే చేసుకొనొస్తాను. రాహుకేతు అంటారు గదా! ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహాలే రాహుకేతు విగ్రహాలు. చూడండి ఎలా ఉన్నాయో. మనం వినాయక స్వామిని దర్శించుకున్న తర్వాత, వినాయక స్వామి గుడి వెనకాలన్న ఈ శివయ్య స్వామి గుడికొస్తే, మనం శివయ్యతో పాటు శివుని యొక్క ఫ్యామిలీ మొత్తాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ బాగా గమనించండి. రథం మీద బియ్యము, బొరుగులు, అలాగే రూపాయి బిళ్ళలు కలిపి రథం మీద అయితే చల్లుతున్నారు. అలా ఎందుకు చల్లుతున్నారో మీకు తెలిసుంటే కామెంట్ అయితే చేయండి. వరసిద్ధి వినాయక స్వామిని, అలాగే శివయ్య స్వామిని దర్శించుకొని తిరిగి మళ్ళీ మేము తిరుపతికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది బస్ స్టాండ్. ఈ బస్ స్టాండ్ లోనే మనం బస్సులైతే ఎక్కాలి. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి, వీడియోని షేర్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. బోర్ కొడుతున్నాయా లేదా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయా అని. తిరుపతి నుంచి కాణిపాకం వెళ్లే దారిలో ఈ విగ్రహం అయితే కనబడుతుంది. ప్లేస్ ఎక్కడో తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ గరుత్మంతుని విగ్రహం, శ్రీవారి పాదాలు, అలాగే శ్రీవారి నామాల విగ్రహాలు కూడా ఉన్నాయి చూడండి. ఆంజనేయ స్వామి విగ్రహం ఒంటెని మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ ఆంజనేయ స్వామి విగ్రహము.
శ్రీవారి విగ్రహాలు, అలాగే ఆంజనేయ స్వామి విగ్రహాలనైతే చూడండి. ఎంతో బాగున్నాయి కదా! ఆంజనేయ స్వామికి బాయ్ బాయ్ చెప్తూ మేము తిరుమలకైతే బయలుదేరాము. తిరుమల వీడియో మన యూట్యూబ్ ఛానెల్‌లో ఉంటది చూడండి. అలాగే మన యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.